హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. గత 10-15 రోజులుగా సంచలనం సృష్టిస్తున్నటువంటి లేదా చర్చకి తావిస్తున్నటువంటి అంశం ధర్మస్థల. కర్ణాటకలో ఉన్నటువంటి శైవ క్షేత్రం దగ్గర ఒక పారిశుద్ధ్య కార్మికుడు బయటకు వచ్చి తాను ఇవాళ అంతర్మదనం చెందాను, ఒకనాడు ఆడపిల్లలని 100 మంది దాకా నేనే పాతి పెట్టాను అక్కడ ఉన్నటువంటి ప్రదేశంలో, దాన్ని చేపించింది అక్కడ ఉన్నటువంటి కొంతమంది, వాళ్ళ పేర్లు బయట పెట్టడానికి నేను సిద్ధంగా ఉన్నాను, ముందు నేను నమ్మాలి అని చెప్పడం. అతను చెప్పిన చోట కొన్ని కళేబరానికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు దొరకడంతో హిందూ మతంలో ఇలాంటి ఉన్మాదం ఉంది, హిందూ సంస్థలు ఉన్మాదంతో ప్రవర్తిస్తుంటాయి, ఇట్లాంటి మూఢనమ్మకాలు ఇప్పటికీ ఉన్నాయి, అత్యాచారాలు చేస్తారు, మర్డర్లు చేస్తారు అంటూ ఒక పెద్ద ఎత్తున ఒక సెక్షన్ ఆఫ్ ప్రచారం జరుగుతూ ఉంది. అదే సందర్భంలో అక్కడ సిఐడి దర్యాప్తు, సిట్ దర్యాప్తు, తనిఖీలు చేస్తున్నారు, తవ్వుతున్నారు, కొన్ని చోట్ల దొరుకుతున్నాయి, కొన్ని చోట్ల దొరకలేదు అని చెప్తున్నారు. అసలు ఏమిటి ఈ ఉదంతం అన్నది మాత్రం ఎవరికి అర్థం కాని మిస్టరీగా ఉంది. ప్రస్తుతం దర్యాప్తు అయితే కొనసాగుతుంది. అసలు ఏంటి ధర్మస్థలలో దారుణాలు, ఎవరు చేశారు, ఏం జరుగుతుంది, ఈ అంశానికి సంబంధించి మాట్లాడేది ప్రస్తుతం అంతా పడుతున్నారు జాతీయవాద విశ్లేషకులు రాకా సుధాకర్ గారు. నమస్తే అండి. నమస్తే. దీన్ని ఎలా చూడాలి అసలు ధర్మస్థల ఉదంతాన్ని? సాయి గారు, వాస్తవానికి ధర్మస్థల ప్రత్యేకత చాలా మందికి తెలియదు సాయి గారు. ధర్మస్థల దక్షిణ కర్ణాటకలో ఉంది. దక్షిణ కర్ణాటకలోని బెల్తంగడి అనే తాలూకాలో ఈ ధర్మస్థల ఉంటుంది. ధర్మస్థలకు ఒక ప్రత్యేకత, బహుశా దేశంలో ఎక్కడ కూడా ఇలాంటి దేవాలయం లేదు. ఇది శివుడి గుడి. ఈ శివుడికి అర్చన చేసేవారు వైష్ణవులు, పూజారులు వైష్ణవులు. వైష్ణవ పూజారులు శివుడికి అర్చన చేయటమే ఒక పెద్ద అరుదైనటువంటి విషయం. అయితే ఈ మందిరపు నిర్వహణ, యాజమాన్యము, దీనికి ధర్మకర్తగా ఉన్నటువంటి కుటుంబము జైన కుటుంబం. జైన కుటుంబం అంటే వాళ్ళు దిగంబర జైన బంట్ సమాజానికి చెందినటువంటి వాడు. ఇది ప్రత్యేకత. దీని యజమాని ధర్మకర్త జైన్. కర్ణాటకలో మార్వాడీలు మాత్రమే జైన్లు కాదు, కర్ణాటకలోని కన్నడిగులు కూడా చాలా మంది జైన్లు ఉన్నారండి. కన్నడ భాష మాట్లాడతారు, మామూలుగా మనలాగానే ఉంటారంటే మార్వాడీలాగా కాకుండా స్థానికులలో జైన సమాజం చాలా పెద్దగా ఉంటుంది కర్ణాటకలో. వీరేంద్ర హెగ్గడే జైన్. కాబట్టి ధర్మకర్త జైన్, పూజారులు వైష్ణవులు, దేవుడు శివలింగం. ఇది ధర్మస్థల యొక్క ప్రత్యేకత. బహుశా ఇంత వైవిధ్యాన్ని, ఇంత డైవర్స్, ధార్మిక పరమైనటువంటి, మతపరమైనటువంటి ఇంత వైవిధ్యం ఉన్నప్పటికీ కూడాను ముగ్గురు కలిసి సేవలు చేస్తున్నటువంటి శైవులు, భక్తుల్లో శైవులు వైష్ణవులు అన్నటువంటి తేడా లేకుండా చాలా మంది వస్తారు. వచ్చే వాళ్ళలో ఎక్కువ మంది సమాజంలో ఎవరినైతే బడుగు జాతులని చెప్తారో వాళ్ళు చాలా పెద్ద సంఖ్యలో వస్తారు. సో ఈ కారణం చేత ధర్మస్థల బహుశా కర్ణాటక యొక్క తిరుపతికి ఈక్వలెంట్ అని చెప్పవచ్చు. అంటే ఆదాయం కానీ ప్రతిరోజు 50,000 మందికి ఉచితంగా అన్నం పెట్టడం జరుగుతుంది అక్కడ. ధర్మస్థలలో ఈ ఉచితంగా అన్నం పెట్టేటటువంటి వ్యవస్థని నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్ కవర్ చేసింది, ప్రత్యేకంగా దానిని ఒక ½ అన్ అవర్ షో చేసింది. కాబట్టి దక్షిణ కర్ణాటకలో చాలా ప్రసిద్ధి చెందిన క్షేత్రము. కర్ణాటకలో ఉడిపి ఉంది, మిగతా అనేక మందిరాలు ఉన్నప్పటికీ కూడాను భక్తులను చాలా పెద్ద సంఖ్యలో ఆకర్షించేటటువంటి దేవాలయం ఇది. ఇక్కడికి రోజు లక్షల మంది వచ్చి వెళుతూ ఉంటారు. వీళ్ళకి వసతులు, ఏర్పాట్లు ఇవన్నీ కూడాను ఈ పీఠమే చేస్తుంది. ఏదైతే ధర్మకర్త ఉన్నారో ఆ ధర్మకర్త ఆజమాయిషీలోనే జరుగుతుంది. కాబట్టి ఒక రకంగా దక్షిణ కర్ణాటకలోని హిందూ సెంటిమెంట్కి ఈ మందిరము ప్రతీక సాయి గారు. అయితే ప్రస్తుతం ఏదైతే వివాదం నడుస్తుందో దానికి బెల్తంగడి తాలూకాలో 1987 నుంచి కూడాను ఆడపిల్లలు అపహరణ కావడం అనేది, వాళ్ళు మాయమైపోవడం అనేటటువంటి అనేక కేసులు ఉన్నాయి. ఇందులో కొన్ని ప్రేమ వివాహాలు కావచ్చును, అబ్బాయి కూడాను మాయమైపోయి ఉండవచ్చును, కానీ అబ్బాయి వార్త కాదు, అమ్మాయి మాయం కావడం వార్త అవుతుంది ఒకటి. రెండవది, వీళ్ళు చాలా సందర్భాల్లో అమ్మాయి వెళ్ళిపోగానే పోలీసులో కేసు వేస్తారు. వేసిన తర్వాత
కొంతకాలానికి అబ్బాయి అమ్మాయి తిరిగి వచ్చేస్తారు, కానీ కేసు విత్డ్రా చేసుకోవడం జరగదు. దాన్ని పెద్దగా ఎవరు పట్టించుకోరు. కాబట్టి ఈ బెల్తంగడి తాలూకా మొత్తంలోనే అమ్మాయిల మిస్సింగ్ కేసెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి, అన్సాల్వ్డ్ కేసెస్ చాలా ఉన్నాయి. ధర్మస్థల ఒకటే కాదు, బెల్తంగడి తాలూకా దాని లొకేషన్ మనం గనక చూస్తే నార్త్ కేరళ సౌత్ కర్ణాటకలు కలిసే చోట ఉన్నది. నార్త్ కేరళ ఏదైతే ఉందో, నార్త్ కేరళలో ముస్లిం లీగ్, ఐసిస్ కి సంబంధించినటువంటి, లేకపోతే ఇప్పుడు బ్యాన్ చేసినటువంటి పిఎఫ్ఐ యాక్టివిటీస్ బాగా ఎక్కువగా ఉండి పూర్తిగా అక్కడ ఉన్నటువంటి దేవాలయాలన్నీ కూడాను స్ట్రెస్ లో ఉన్నటువంటి పరిస్థితి. అది నెమ్మదిగా ఇప్పుడు వ్యాపించి పైకి వస్తున్నటువంటి నేపథ్యంలో ఇది జరుగుతోంది. అంటే నేను అమ్మాయిలు మిస్సింగ్ జరగలేదు అని నేను చెప్పలేను. అయితే జరగడానికి ఈ మందిరానికి సంబంధం ఉంది అని కూడా నేను కానీ ఎవరు కూడా చెప్పలేదు. ఎందుకంటే ఇంతవరకు ఏది ప్రూవ్ కాలేదు. ఆరోపణలు చేసేవాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు, కానీ ఆధారాలు చూపలేక, ఆధారాలు చూపించలేని ఆరోపణలు చేయడం వల్ల అనవసర అనుమానాలు నిర్మాణం చేయడం తప్ప మరేమీ ఉండదు. నిజానికి ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టులు కావచ్చును, ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఎవరైతే 15 సంవత్సరాల క్రితం నేను ఈ పని చేశాను అన్నటువంటి వ్యక్తిని సంరక్షించి న్యాయస్థానమో ఇంకొకరో ఆ వ్యక్తి ద్వారా ఏదన్నా సమాచారం ఉంటే దాన్ని బయటకి తీసుకుని రావాలి. దురదృష్టవశాత్తు ధర్మస్థల చుట్టూ ప్రస్తుతం జరుగుతున్నది ఏంటంటే విచారణ లేదు, దర్యాప్తు లేదు, లీగల్ ప్రాసెస్ లేదు. కేవలము కొన్ని ఛానల్స్, కొందరు వ్యక్తులు హడావిడి చేసేసి ఆ మందిరాన్ని ఏదో అప్రతిష్ట పాలు చేసేటటువంటి ప్రయత్నం జరుగుతుంది. దురదృష్టవశాత్తు వాళ్ళు ఇంత మటుకు ఏది ప్రూవ్ చేయలేకపోయారు. ఆరోపణలు చేస్తున్నటువంటి వాళ్ళు ఈ వ్యక్తి చంపారు. గౌరీ లంకేష్ విషయంలో కూడా గౌరీ లంకేష్ యొక్క హత్య ఆర్ఎస్ఎస్ చేసింది అని చెప్పి అన్నారు. ఇప్పటి వరకు ఆరోపణలు చేసిన వాళ్ళు ప్రూవ్ చేయలేదు, ఇన్వెస్టిగేషన్ లోనూ ప్రూవ్ కాలేదు. తరువాత లేదు హిందుత్వవాది చేశాడు అని, అది కూడా ప్రూవ్ కాలేదు. చివరికి గౌరీ లంకేష్ కేసు ఒక అన్సాల్వ్డ్ మిస్టరీగానే అది మిగిలిపోయింది. అదే రకంగా ఈ విషయంలో కూడాను ధర్మస్థల చుట్టూ ఏదైతే వివాదము నెలకొన్నదో, దీనిలో ఇన్వాల్వ్ అయి ఆరోపణలు చేస్తున్నటువంటి వ్యక్తుల యొక్క క్రెడిబిలిటీ అనేది చాలా ప్రశ్నార్థకం. ఎందుకంటే వాళ్ళు ఇంత మటుకు ప్రూవ్ చేయలేకపోయారు. అంటే రాకా సుధాకర్ హత్య చేశాడని ఒక 100 మంది ఒకేసారి చెప్పినంత మాత్రాన అది వాస్తవం కాదు. మన దేశంలో ఒక లీగల్ ప్రాసెస్ ఉంది. ఆ లీగల్ ప్రాసెస్, క్రిమినల్ ఇన్వెస్టిగేషన్, ఈ రెండు జరగాలి. జరిగిన తరువాత ధర్మకర్తల మండలికి సంబంధించిన వ్యక్తులు గాని వ్యక్తి గాని ఎవరన్నా దోషి అయినట్టయితే కఠినాతి కఠినమైనటువంటి శిక్ష పడాలి, అందులో సందేహం లేదు. కేవలం హిందూ సాధువో లేకపోతే హిందూ మఠ మందిరాల ప్రముఖ అయినంత మాత్రాన నేరం చేస్తే అతనికి రక్షణ ఉండాలి అని చెప్పి ఎవరు కోరుకోరు. ఆశారాం బాపు కేసు మనకి అందరికీ తెలుసు. ఆశారాం బాపు విషయంలో కేసు ప్రూవ్ అయింది, ఆయన జైల్లో ఉన్నారు. కాబట్టి ఈ రకమైనటువంటి ఒకవేళ వాళ్ళు నేరం చేస్తే వాళ్ళపైన ఖచ్చితంగా యాక్షన్ జరగాలి. కానీ నేరముని ప్రూవ్ చేసేటట్టుగా ఏ రకమైన ప్రయత్నాలు జరగటం లేదు. సిట్ వేయాలన్నారు, సిట్ వేశారు, సిట్ విచారణ జరుగుతోంది. ఇప్పటి వరకు ఏమీ తేలలేదు. కానీ దేవాలయాన్ని టార్గెట్ చేసేటటువంటి ప్రయత్నం జరుగుతుంది. దేవాలయం యొక్క ధర్మకర్తల కుటుంబాన్ని టార్గెట్ చేసేటటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఇది ఒక రకంగా దీని వెనుక 2-3 శక్తులు పనిచేస్తున్నాయని నాకు అనిపిస్తుంది సాయి గారు. రైట్. అంటే ఇక్కడ వాళ్ళు చెప్తున్నది ఏంటంటే, మొదట ఈ పారిశుద్ధ్య కార్మికుడు ఒక చోట చూపెట్టిన చోట 2 మృతదేహాలకు సంబంధించిన ఆనవాళ్ళు, మహిళలకు సంబంధించిన దుస్తులు అవి దొరికినాయి. ఆ తర్వాత మళ్ళీ 6, 7, 8 పాయింట్స్ లేదు, మళ్ళీ 9వ పాయింట్ దగ్గర దొరికినాయి, మళ్ళీ 12వ పాయింట్ దగ్గర దొరికినాయి. అక్కడ కళేబరాలు, కంకాళాలు చాలా దొరికినాయి. అంటే చాలా పెద్ద ఎత్తున అక్కడ ఏదో జరిగింది, అది దాచేస్తున్నారు. దేశంలో మోడీ మీడియా ఉండటం వలన దాచేస్తున్నారు, లేకపోతే హిందుత్వవాదులు బలమైన శక్తిగా ఉండి దాచేస్తున్నారు అన్నటువంటి ప్రచారం సోషల్ మీడియాలో చాలా పెద్ద ఎత్తున వైరల్ చేస్తున్నారు. అది అబద్ధం సాయి గారు. ఎందుకంటే ఇప్పటి వరకు వాస్తవంగా కొంత గనక తార్కికంగా ఆలోచిస్తే 15 సంవత్సరాలు, ఇతను 15 సంవత్సరాల క్రితం చేశాను నేను అని చెప్తున్నాడు. ఈ పరిశుద్ధ కార్మికుడు ఎవరైతే ఉన్నారో ఆయన, నేను 15 ఇయర్స్ క్రితం చేశాను, ఇన్నాళ్ళు భయపడ్డాను, ఊరొదిలి పారిపోయాను, ఇప్పుడు నేను చెప్తున్నాను అంటున్నాడు.
15 ఇయర్స్ క్రితము నాటి చీర ముక్కలు ఈ రోజుకి కూడా డీకే కాకుండా, డికంపోజ్ కాకుండా, మట్టిలో కలిసిపోకుండా ఉంటాయా? ఫస్ట్ క్వశ్చన్. మనము తార్కికంగా రేషనల్, వీళ్ళందరూ కూడా హేతువాదులు కదా. ఒక చీర ముక్క మట్టిలో మీరు పాతేస్తే 15 సంవత్సరాల తరువాత చీర ముక్క ఉంటుందా? ఒకటి. రెండవది, హత్య చేసి పాతి పెట్టిన వాడు ఆ ఒంటి మీద బంగారమో వెండో ఏదో ఉన్నట్టయితే వాడు తీసుకోకుండా వదిలేస్తాడా ఈ రోజుల్లో? ఎందుకంటే చాలా సందర్భాల్లో యాక్సిడెంట్ జరిగినప్పుడు చెవికున్న కమ్మల్ని తీయలేక లాగేసేసినటువంటి అనేక కేసులు మనకి తెలుసు. కాబట్టి ఆ బంగారు ఆభరణాలు ఇంకొకటో అక్కడ ఉండిపోయాయి అని చెప్పడము ఇది కూడా హేతుబద్ధంగా అనిపించటం లేదు. ఇప్పటి వరకు వెతికినటువంటి వాళ్ళు 15 సైట్లలో వాళ్ళకి ఒక్క కంకాళం కూడా దొరకలేదు. కేవలం ఒక్క సైట్ లో ఒక కంకాళం దొరికింది, అది మేల్. ఎందుకంటే ఫోరెన్సిక్ నిపుణులు ఆ ఎముకల నిర్మితిని బట్టి అది ఆడా మొగ చెప్పేయగలుగుతారు. కాబట్టి ఇది పురుషుడి కంకాళం. ఇతను చెప్తున్నట్టుగా మహిళల కంకాళాలు దొరకలేదు. ఈ మాట అనగానే కొందరు యూట్యూబర్స్ 15 ఏళ్ల దాకా అసలు ఈ ఎముకలు ఇవన్నీ ఉంటాయా, డికంపోజ్ అయిపోతాయి కదా అంటున్నారు. 15 ఏళ్లలో ఎముకలు గనక డికంపోజ్ అయి చీర ముక్కలు ఎలా మిగులుతాయి సాయి గారు? అంటే నేను ఒక హేతుబద్ధంగా వాదించడానికి నేను అంటే ఆర్గ్యూ చేస్తున్నాను. ఐఎమ్ డెవిల్స్ అడ్వకేట్ లాగా ఎముకలన్నీ కూడా మట్టిలో కలిసిపోయాయి కాబట్టి దొరకటం లేదు అంటున్నారు. ఈ రోజు ఎవరైతే రేషన్ లిస్టులు చెప్పుకునే వాళ్ళు, లేకపోతే ఈ మందిరాన్ని టార్గెట్ చేసేవాళ్ళు చెప్తున్నటువంటి వాదన. 15 ఏళ్లలో ఎముకలు మట్టిలో కలిసిపోతాయి, 15 ఏళ్లలో చీర ముక్కలు ఎలా మిగులుతాయి? మీరు క్రైమ్ రిపోర్టింగ్ చేశారు, నేను కూడాను చాలా కాలం జర్నలిస్ట్ గా పనిచేశాను. 15 ఏళ్లలో మానవ కంకాళం పూర్తిగా డికంపోజ్ అయిపోయిందని చెప్పినప్పుడు చీర ముక్క 15 ఏళ్లుగా ఎలా మిగులుతుంది? ఇది మౌలికమైన ప్రశ్న. రెండవది, ఇతను చెప్పిన సైట్ లో ఎక్కడ కూడాను స్త్రీ శరీరము గాని శిశువు యొక్క కంకాళం గాని దొరకలేదు. ఒక మేల్ బాడీ దొరికింది. అది వీళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణలు అమ్మాయిల గురించి, ఆడపిల్లల గురించి కాబట్టి ఈ కంకాళం యొక్క కేసు ఏదైతే ఉందో దీనికి ఆపాదించడానికి వీల్లేదు. కాబట్టి ఇప్పటి వరకు చేసిన తవ్వకాలలో ఎక్కడ కూడాను ఒక చోట ఒక పురుష కంకాళం దొరికింది, ఒక చోట కొన్ని ఎముకల ముక్కలు దొరికింది. దానికి దగ్గరగా ఉన్నటువంటి రెండవ ప్లేస్. మిగతా ఇతను చెప్పిన చోట దొరకలేదు. 15 సంవత్సరాల్లో గనక ఎముకలు డికంపోజ్ అయిపోతాయి. అసలు చాలా కేసుల్లో 20 ఏళ్ల తర్వాత, 25 ఏళ్ల తర్వాత ఎముకల్ని బయటకు తీసి ఎగ్జ్యూమ్ చేసి క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ చేసినటువంటి అనేక సందర్భాలు ఉన్నాయి సాయి గారు. మీరు క్రైమ్ రిపోర్టర్ గా మీ జీవితంలో చాలా కాలం గడిపారు కాబట్టి పాతి పెట్టిన శవాన్ని ఏళ్ల తరువాత తీసి ఆ ఎముకలకు ఫోరెన్సిక్ పరీక్షలు జరిపినటువంటి కథలు మీకు కూడా తెలుసు. కాబట్టి 10-15 సైట్లలో ఎక్కడ కూడా కంకాళం దొరకలేదు. దొరికినది పురుష కంకాళం, శిశువుల కంకాళాలు ఒకటి కూడా దొరకలేదు. దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? కాబట్టి ఆరోపణలు చేస్తున్నటువంటి వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు. ముఖ్యంగా ఆరోపణలు ఒక బ్యాచ్ నుంచే వస్తున్నాయి. ముఖ్యంగా ఏదైతే సో కాల్డ్ లెఫ్ట్ లిబరల్ సెక్షన్స్ అని అంటూ ఉంటారో ఆ సెక్షన్స్ నుంచి వస్తున్నాయి. కానీ వారు ప్రూవ్ చేసేటటువంటి పరిస్థితి లేదు. నిజానికి 2000 మందో లేకపోతే 100 మందో అపహరణకి గురైనట్టయితే ఆ 100 అపహరణ కేసులు నమోదై ఉండాలి కదా. ఎక్కడో ఎవరో ఒక పేరెంట్ ముందుకొచ్చి నా పాప అపహరణకు గురైంది, నా కూతురు అపహరణకు గురైంది, మా భార్య అపహరణకు గురైంది అని చెప్పి కేసులు వేయాలి కదా. కేసులు నమోదు కాకుండా ఇన్ని శవాలు వస్తున్నాయంటే, ఉన్నాయని చెప్పి ఆరోపణలు వేస్తున్నట్టు దీన్ని ఏ రకంగా నమ్మాలి? అంటే ఒక తార్కికంగా నేను నా ముందున్నటువంటి ప్రశ్నలు ఇవి. ఒకవేళ గనక ఒక్క కేసులో కూడా ఎవరైనా దోషులుగా నిర్ధారణ అయితే వారికి కఠినాతి కఠినమైన శిక్ష పడాలి. అందులో నాకు ఎలాంటి సందేహం లేదు. కర్ణాటకలో తమాషాగా సాయి గారు మీరు గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, సిద్ధరామయ్య ముఖ్యమంత్రి దీని మీద ఇప్పటి వరకు కామెంట్ చేయలేదు. ఉప ముఖ్యమంత్రి అయినటువంటి డికే శివకుమార్ దీని గురించి కామెంట్ చేయలేదు. వీరేంద్ర హెగ్గడే ఎవరి యాజమాన్యంలో ధర్మస్థల దేవాలయం నడుస్తుందో ఆయన ఇప్పటి వరకు స్టేట్మెంట్ జారీ చేయలేదు. ఆయన ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడు, బీజేపీ రాజ్యసభ సభ్యుడు.
కానీ ఈ ఆరోపణలు ఎప్పుడు ఏ కాలం 15 సంవత్సరాల క్రితము ఇవన్నీ జరిగాయని ఏదైతే చెప్తున్నారో, ఆయన 2022లో బీజేపీ ఎంపీ అయ్యారు. అంతకుముందు ఆయన కాంగ్రెస్ కి చాలా సన్నిహితుడుగా ఉన్న వ్యక్తి. ఆయన కాంగ్రెస్ నాయకులందరికీ సన్నిహితుడుగా ఉన్నటువంటి వ్యక్తి. ఆయన నుంచి స్టేట్మెంట్ లేదు, యడియూరప్ప నుంచి స్టేట్మెంట్ వచ్చింది. ఒకవేళ గనక ఎంక్వైరీ జరిగి దోషి అని ఉంటే కఠినాతి కఠినమైన శిక్ష విధించాలి అని బిఎస్ యడియూరప్ప అన్నారు. దీన్ని బట్టి మనకు అర్థమవుతున్నది ఏంటంటే, రాజకీయ వర్గాల ఎవరు కూడా దీని గురించి మాట్లాడుతుంది. కర్ణాటకలోని లోకల్ మీడియా దీని గురించి మాట్లాడుతుంది. కొందరు యూట్యూబర్స్, కొందరు సోకాల్డ్ లెఫ్ట్ లిబరల్ ఫోర్సెస్ మాత్రమే మాట్లాడడం వల్ల దీనికి బలం రాదు. ఆ నిజంగా బాధిత కుటుంబాలు ముందుకు రావాలి. ఈ లెఫ్ట్ లిబరల్ శక్తులు ఆ బాధిత కుటుంబాలను ముందుకు తీసుకుని రావాలి. ఎందుకంటే వీళ్ళు ఇంత ప్రచారం చేయగలిగిన కెపాసిటీ ఉన్నటువంటి వాళ్ళు, బాధిత కుటుంబాలు, పిల్లలు అపహరణకు గురైనటువంటి వాళ్ళు ఎవరున్నారో వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళందరినీ ముందుకు తీసుకుని రావాలి. ఉదాహరణకి 2012లో సౌజన్య అనేటటువంటి మెడిసిన్ చదివేటటువంటి అమ్మాయి కనిపించకుండా పోయింది. ఆమె శవమై పడి ఉంది. ఆమె ఒంటి మీద బట్టలు సరిగ్గా లేవు, ఒంటి మీద గాయాలు ఉన్నాయి. అప్పట్లో ఇది పెద్ద వివాదమైంది. ఈ కేసులో తండ్రి పాపం మొన్నటి వరకు క్యాన్సర్తో చనిపోయేంత వరకు ఆ కేసుని ఫైట్ చేస్తూ వచ్చాడు సౌజన్య తండ్రి. ఈ మధ్య పోయిన సంవత్సరం సౌజన్య తండ్రి చనిపోయాడు. అయితే ఎక్కడ కూడాను దేవాలయ యాజమాన్యము కానీ, దేవాలయ ఉద్యోగి కానీ, లేకుంటే దేవాలయంతో ముడిపడ్డ వ్యక్తి కానీ ఈ రేపు హత్య చేసినట్టుగా ఇప్పటి వరకు ప్రూవ్ కాలేదు. ప్రూవ్ కాకుండా మీరు ఆరోపణలు వేయలేరు సార్. కాబట్టి వీటన్నిటినీ గనక చూసినట్లయితే దక్షిణ కర్ణాటకలోని సుప్రసిద్ధ ధర్మక్షేత్రాన్ని టార్గెట్ చేసే ప్రయత్నం జరుగుతోంది. ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ జరగడం లేదు. ఏ రకమైనటువంటి ఎవరైతే ఆరోపణలు చేస్తున్నారో వాళ్ళ అమ్మాయిల్ని, అమ్మాయిల తల్లిదండ్రుల్ని కానీ, లేకపోతే బాధితుల్ని కానీ తీసుకొచ్చి వాళ్ళు సమాజం ముందు పెట్టడము. ఇప్పుడు ఉదాహరణకి సెజ్కి సంబంధించిన ఉద్యమాలు మన తెలంగాణలో కూడా జరిగినాయి. బాధిత రైతుల్ని తీసుకొచ్చి మనం హైదరాబాద్ లో ధర్నాలు చేయించినటువంటి సెజ్ విషయం తెలంగాణలో అయితే నాకు ప్రత్యక్షంగా తెలుసు. కాబట్టి అక్కడైతే వాళ్ళు ప్రజా కోర్టులు ఇటువంటివన్నీ కూడాను నిర్వహించి ఇష్యూని పైకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఆఖరికి బీజేపీ కూడాను ఆ సెజ్ బాధితుల్ని తీసుకొచ్చి ప్రెస్ మీట్లు పెట్టించినటువంటి సందర్భాలు నాకు తెలుసు. కాబట్టి ధర్మస్థలలో కూడాను ఆ రకంగా బాధిత ఫ్యామిలీస్ ని తీసుకుని రాలేకపోవడం, ఈ లెఫ్ట్ లిబరల్ ఎలిమెంట్స్ యొక్క ఎవరైతే ఈ గొడవ హడావుడి అయితే చేస్తున్నారు కానీ ఇది వాళ్ళ ఫెయిల్యూర్ గా నేను భావిస్తాను సాయి. ఎందుకంటే ఆరోపణ ముఖ్యంగా అంత పెద్ద దేవాలయపు ధర్మకర్తృత్వం మీద చేస్తున్నప్పుడు సాలిడ్ ఆధారాలు లేకపోయినట్లయితే అవి నిలబడవు. ఇది నాకు అనిపిస్తుంది సాయి. అంటే ఇక్కడ నేను అబ్జర్వ్ చేసింది కొన్ని పత్రికల్లోనేమో ఆల్రెడీ కొన్ని కంకాళాలు దొరికినాయి, దాంట్లో ఒక ఇష్యూస్ నడిచినాయి, 1వ దాంట్లో దొరికిందంట, 10వ దాంట్లో దొరికిందంట అన్నట్టు కొన్ని పత్రికల్లో వచ్చినాయి. రెండోది వచ్చేటప్పటికి మీరు చెప్పినటువంటి ఈ డిజిటల్ మీడియాలో వచ్చేటప్పటికి కొన్ని ఒక 10-15 శవాలకు సంబంధించినటువంటి ఫోటోలు కూడా పెట్టేసి అసలు ఎవరు ఎందుకు నోరు మీద మేధావులు ఏమైపోయారు, అసలు ఏమైపోయింది అన్నటువంటి పాయింట్ని పరంగా ప్రొజెక్ట్ చేసుకుంటూ వస్తున్నారు. తాజాగా యూట్యూబర్లని కొట్టారు, అక్కడ మీడియా మీద దాడి చేశారు, వాళ్ళంతా ఉన్మాదులు, మతోన్మాదులు అన్నటువంటి ప్రచారం నడుస్తుంది. ఇవన్నిటిని ఎట్లా చూడాలి? వాస్తవం. ఎందుకంటే ఆ రకంగా ఫేక్ బాడీస్ ఏవైతే పెట్టి కొందరు చేస్తున్నారో దాన్ని మనం ఖండించాలి. ఎందుకంటే కర్ణాటక పోలీసులు కానీ, ఇన్వెస్టిగేటింగ్ టీం కానీ ఇప్పటి వరకు శవాలు దొరికినట్టుగా ఒక మేల్ బాడీ దొరికినట్టు, కొన్ని బోన్ పీసెస్ దొరికినట్టు మాత్రమే చెప్పింది. అంతే తప్ప 4-5 శవాలు దొరికాయని చెప్పేసి శవాల ఫోటో 15 ఏళ్ల క్రితం చనిపోయినటువంటి పాతిపెట్టి చనిపోయినటువంటి వ్యక్తుల శవాలు ఈరోజు ఏ స్థితిలో ఉంటాయి సాయి గారు? అయినప్పటికీ కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కి ప్రచారం కావాలి కాబట్టి వాళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ఉపయోగించుకునో, లేకపోతే పాత ఫోటోలని ఉపయోగించునో, వాళ్ళు మార్క్ చేసినటువంటి వాటిని ఉపయోగించుకునో సెన్సేషనలిజం కోసం ఈ రకమైనటువంటి వార్తలు ఇస్తున్నారు. ఎందుకంటే కర్ణాటక స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీం ఏదైతే
ఏర్పాటు చేశారో వాళ్ళు ఏమి చెప్తారో అది మాత్రమే ఫైనల్ అవుతుంది ఇక్కడ. ఎందుకంటే వాళ్ళు ఇన్వెస్టిగేటింగ్ టీం. అది కాకుండా సిట్కి దొరకకుండా కేవలము ఆంధ్రప్రదేశ్లోనో నెల్లూరులోనో ఉండేటటువంటి ఒక యూట్యూబర్కి శవాలు దొరికినాయంటే దీన్ని ఎట్లా నమ్మాలి? ఒకటి. రెండవది, మీరు అడిగినట్టుగా దేవాలయానికి సంబంధించినంత వరకు కొన్ని దాని ధర్మకర్త అయినటువంటి వీరేంద్ర హెగ్గడే, ఆయనకి 76 సంవత్సరాలు. 76 సంవత్సరాల వీరేంద్ర హెగ్గడేది మచ్చలేని వ్యక్తిత్వము. ఆయనకి కర్ణాటక రత్న అనే బిరుదు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది. ఆయన చాలా కాలం కాంగ్రెస్ నాయకులకి చాలా దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తి. ఆయనని 2022లోనే బీజేపీ రాజ్యసభ ఎంపీగా నామినేట్ చేసింది. ఆయన ఎన్నుకోబడ్డటువంటి ఎంపీ కాదు, నామినేటెడ్ ఎంపీ. ఆయన రాజ్యసభ ఎన్నికల్లో గెలిచినటువంటి వ్యక్తి కాదు, ఈ నామినేటెడ్. ఏ రకంగానైతే ఈ మధ్య మనము సదానంద మాస్టర్ ఇట్లాంటి వాళ్ళని చేశారో అట్లాగే నామినేట్ అయినటువంటి వ్యక్తి. కాబట్టి ఈ ప్రచారంలో ఆయనకు ఒక తమ్ముడు ఉన్నాడు, హర్షేంద్ర అని. హర్షేంద్ర విషయంలో చాలా మందికి చాలా దురుసుగా వ్యవహరిస్తాడని చెప్పేసి స్థానికంగా పేరున్నది. హర్షేంద్రని గనక టార్గెట్ చేసినట్లయితే, లేదా హర్షేంద్ర గనక నేరం చేసినట్లయితే రుజువు చేయాల్సినటువంటి అవసరం. ఎందుకంటే మన న్యాయ సూత్రాల ప్రకారము నాట్ గిల్టీ అంటిల్ ప్రూవెన్. ప్రూవ్ చేయనంత వరకు గిల్టీ కాదు. రాజీవ్ గాంధీ బొఫోర్స్ రకరకాల కిక్ బ్యాక్స్ తిన్నాడు అన్నది ప్రూవ్ కాలేదు. హీఈస్ నాట్ గిల్టీ. కాబట్టి ఈ రకమైనటువంటి ఏవైతే ప్రచారాలు జరుగుతున్నాయో పత్రికల్లో, కొన్ని మన దగ్గర వస్తున్నటువంటి పత్రికలన్నీ కూడాను వాళ్ళు కర్ణాటక నుంచి సిట్ ఇచ్చినటువంటి వివరాలు ఇవ్వడం లేదు అని. అంటే నేను మన తెలుగు పత్రికల్లో చూసినంత వరకు అతిశయోక్తులు రాసినటువంటి పత్రిక నాకు ఎక్కడ ఏమీ కనిపించలేదు సాయి గారు. అయితే చాలా సందర్భాల్లో ఇటీవల ఒక వార్త వచ్చింది సాయి గారు, మీరు గమనించి ఉంటారు. ఒక ప్రాస్టిట్యూట్ తోటి అనేక మంది సన్యాసులు లైంగికంగా సంబంధాలు పెట్టుకున్నారు, సన్యాసులైంది సంబంధాలు పెట్టుకున్నారు. వీళ్ళందరిలో ఇప్పుడు పోలీసులకు ఎక్కారు. ఇట్లా 15 మందో 16 మందో సన్యాసులు ఆ వేశ్యతో సంబంధాలు పెట్టుకున్నారని చెప్పి చాలా పెద్ద వార్త వచ్చింది. వాస్తవానికి ఇన్సిడెంట్ జరిగింది థాయిలాండ్ లో. వాళ్ళందరూ బౌద్ధ సన్యాసులు. థాయిలాండ్ లో ఉన్నటువంటి ఒక సెక్స్ వర్కర్ తోటి వారికి అక్రమ సంబంధాలు ఉండేవి సన్యాసంలో ఉంటున్నటువంటి సందర్భంలో. కానీ ఒక రోజు వరకు అదేదో భారతదేశానికే చెందినట్టుగా మన దగ్గర ప్రచారం జరిగింది. తరువాత వాళ్ళు థాయి సన్యాసులు, వాళ్ళు బౌద్ధ సన్యాసులు, అసలు ఆ కేసే వేరు అన్నది బయటపడింది. కాబట్టి ఇటువంటి విషయాల్లో మీడియా కూడాను కొంత సంయమనంతో వ్యవహరించవలసినటువంటి అవసరం ఉంది. సంచలనాత్మకమైనటువంటి వార్తల కోసం ఈ రకంగా ఏఐ ద్వారా సృష్టించినటువంటి ఇమేజెస్ కానీ, లేకపోతే మార్ఫ్ చేసినటువంటి ఫేక్ ఫోటోగ్రాఫ్స్ కానీ పెట్టడం ఏదైతే ఉందో అది ఒక రకంగా నేరం అవుతుంది సాయి గారు. అంటే అక్కడ ఉన్నదేమో కాంగ్రెస్ గవర్నమెంట్, వాస్తవంగా అందులో అక్కడ ఉన్నటువంటి మైనారిటీ అప్పీజ్మెంట్తోనే అధికారంలోకి వచ్చింది. వాళ్లే ఎందుకు నోరు మీద పట్టలేదు? నెంబర్ 1, అంటే కావాలని ఇది స్పెక్యులేట్ కావాలని కోరుకుంటున్నారా? నెంబర్ 2 వచ్చేటప్పటికి కొంతమంది యూట్యూబర్లు అక్కడ సువర్ణ ఛానల్ వాళ్ళు వెళ్తే కొట్టారు, దాన్ని బట్టినే దాన్ని దాచేస్తున్నారు అన్నటువంటి పాయింట్ ఇంకోటి తెర మీదకి తీసుకొచ్చారు. ఆ రెండింటిని జర్నలిస్టుని కొట్టడం విషయంలో సాయి గారు చాలా సందర్భాల్లో వీరి కథనాల ద్వారా కథనాలు అబద్ధమని స్థానికులు భావించినట్లయితే దాడి చేసేటటువంటి అవకాశం. ఇటీవల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా ఒక మాట అన్నారు, మీరు కూడా వినుంటారు సాయి గారు. అడ్డమైన ఎల్లయ్య మల్లయ్య వచ్చేసేసి నేను యూట్యూబర్ నన్ను వచ్చేస్తుంటాడు, ఒక్కొక్కసారి వాళ్ళు అడిగే ప్రశ్నల్ని, వాళ్ళు పెట్టే ఫేసెస్ ని చూస్తే నాకు స్టేజ్ మీద నుంచి ముందుకు దుక్కి కొట్టాలని అనిపిస్తుంది అని అన్నారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి బాధ్యతారహితమైనటువంటి జర్నలిజం పేరిట జరుగుతున్నటువంటి వాటి మీద కోపం వచ్చినప్పుడు, కొట్టాలని అనిపిస్తుంది అని ఆయన అనినప్పుడు సర్వసాధారణ ప్రజానీకము కొట్టడము ఇవన్నీ కూడా చాలా స్పాంటేనియస్ రియాక్షన్స్ గా మనం ఎందుకు చూడకూడదు? చాలా సందర్భాల్లో ఈ రకమైనటువంటి
మొన్న 2024 ఎన్నికల సమయంలో కూడాను మోదీకి వ్యతిరేకంగా చెప్పించేందుకు కొందరు ఛానల్ యొక్క యాజమాన్యాలు పడ్డ పాట్లు మనందరికీ కూడా కనిపించినాయి. ప్రజలు తరిమి కొట్టారు. అజిత్ అంజుమ్ వంటి చాలా సుప్రసిద్ధ జర్నలిస్టుని కూడా ఊళ్ళలోంచి తరిమి కొట్టినటువంటి అనేక కేసులు మనకి బీహార్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ వంటి ప్లేసెస్ లో జరిగింది. కాబట్టి వీరందరూ కూడా బీజేపీ ఓటర్లు కాదు, న్యూట్రల్ ఓటర్స్. వాళ్ళు ఆ సమయంలో బీజేపీకి ఓటు వేసి ఉండవచ్చు కాబట్టి జర్నలిస్టుల మీద దాడి 2 కారణాల వల్ల జరగచ్చు సాయి గారు. రాజకీయ నాయకుడు కావాలని దాడి చేయిస్తే దాడి జరగచ్చు, లేదా స్పాంటేనియస్ గా ప్రజలకి కోపం వస్తే దాడి జరగవచ్చు. మీకు చాలా ఫేమస్ ఒక ఇన్సిడెంట్ చెప్తాను. మాడిసన్ స్క్వేర్ లో రాజ్దీప్ సర్దేశాయ్ మోదీ సంబంధించిన మొట్టమొదటిసారి సభ జరిగినప్పుడు వెళ్ళి ఆయన ప్రజల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు. రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే ప్రజలు దానికి జవాబు చెప్తే ఆయన ప్రజల్ని తోసేశాడు. తోసేసిన తర్వాత ప్రజలు ఆయన మీదకి విరుచుకుపడ్డారు. ఆయన పనిచేసే టీవీ ఛానల్ ప్రజలు ఆయన మీద విరుచుకుపడుతున్నటువంటి ఫోటో మాత్రమే వేసి మోదీ సభలో జర్నలిస్టుకు అవమానమని ఒక అరగంట సేపు ఉదరగొట్టింది. ఆ తర్వాత సోషల్ మీడియాలో ముందు రాజ్దీప్ కొట్టాడు అన్నటువంటి వీడియోస్, క్లిప్స్ వచ్చిన తర్వాత మొత్తానికి కథనాన్ని వాపస్ తీసేసుకున్నారు. పూర్తి సైలెంట్ అయిపోయారు. కనీసము మేము 1 సైడెడ్ స్టోరీ ఇచ్చామని క్షమాపణలు కూడా చెప్పలేదు. అంటే నేను ఈ రకమైన దాడుల్ని సమర్థించను. బట్ ఎట్ ది సేమ్ టైం ఇటువంటి యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు సంచలనాలను స్ప్రెడ్ చేసేటటువంటి ప్రయత్నం కన్నా కూడా వీళ్ళు వాస్తవానికి వీళ్ళు ఏదైనా కనుక్కోగలిగితే, వీళ్ళు ఏదైనా ఇన్ఫర్మేషన్ పొందగలిగితే దాన్ని బయట పెడితే దానికి అర్థం ఉంటుంది సాయి గారు. దీనిలో 2 రకాలుగా ఉన్నాయి. రాజకీయ నాయకులు మన ఆంధ్ర రాష్ట్రంలో ఈరోజు మీరు ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి పార్టీకి వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడినా కూడాను మీరు శత్రువు అయిపోతారు. ఆ రకమైనటువంటి సోషల్ మీడియా గుండాయిజం ఉంది, ఫిజికల్ గుండాయిజం కూడా. కానీ కర్ణాటకలోని ధర్మస్థలలో జరిగింది యాజమాన్యము కానీ, లేకపోతే యాజమాన్యపు ఉద్యోగుల బంధువులు కానీ, లేకపోతే మిగతా వాళ్ళు కానీ ఎవరు కానీ అటాక్ చేసినట్టుగా లేదు. సర్వసాధారణ ప్రజానీకం అటాక్ చేశారన్నదే ఇప్పటి వరకు మనకి లభిస్తున్నటువంటి సమాచారం. చాలా సందర్భాల్లో ఆ ధర్మస్థల ఏదైతే ఉందో దాని పట్ల ఉన్నటువంటి అపారమైనటువంటి భక్తి వల్ల ఎవరైనా అటాక్ చేసి ఉండొచ్చు. అసత్య ప్రచారాలు చేసి మాకు అప్రతిష్ట తీసుకొస్తున్నారు. ఎందుకంటే ధర్మస్థల అనేది వీరేంద్ర హెగ్గడే దానికి యజమాని అయినప్పటికీ స్థానిక ప్రజలకు కూడా అనేది గర్వకారణం. కాబట్టి వాళ్ళు ఎవరైనా రియాక్ట్ అయి ఉండవచ్చు సాయి గారు. కాబట్టి ఈ కేసుల్లో మా మీద దాడి జరిగింది అని యూట్యూబర్ చెప్తున్నాడు. నేను ఎందుకు దాడి చేశాను చెప్పుకునేందుకు ఆ సాధారణ పౌరుడికి వాయిస్ లేదు కదా సాయి గారు. ఇది అన్ఈక్వల్ ఫైట్ అవుతుంది. నిజమైన ఫైట్ జరిగితే కొట్టిన వాడు ఎందుకు కొట్టాడు అన్నటువంటి అది కూడా తీసుకోగలగాలి. నువ్వు అటాక్ చేశావా, ఎందుకు చేశావు, లేకపోతే వాడిని ఎవరు అడగం కదా. మనం దెబ్బలు తిన్నానని భావిస్తున్న వాడు, అటాక్కి గురైన వాడికి యూట్యూబ్ ఛానల్ ఉంది, వాడు మాట్లాడు. వాడు రెండో పక్షం వాడు చూడడు, ఎడిట్ చేసే అవకాశం ఉంది కాబట్టి ఇటువంటి కేసెస్లో సాయి గారు మీరు మనము పూర్తి వాస్తవాలు తెలుసుకోకుండా యూట్యూబర్ల మీద దాడి జరిగినంత మాత్రాన అక్కడ ఏదో యాజమాన్యం చేయిస్తుందని భావించనక్కర్లేదు. ముఖ్యమంత్రి వంటి వాడే కొందరు యూట్యూబర్లను చూస్తే నాకు స్టేజ్ మించి దుంకి కొట్టాలనిపిస్తుంది అన్నటువంటి మాట అంటే పరిస్థితి ఏ రకంగా ఉందో మీరు అర్థం చేసుకోవాలి సాయి. రైట్. ఫైనల్గా ఒకటి చెప్పండి, అసలు ఈ ఉదంతం ఇది కుట్ర అనాలా లేకపోతే స్పాంటేనియస్ రియాక్షన్ అనాలా? ప్రస్తుతం అయితే ప్రపంచవ్యాప్తంగా ఆ క్షేత్రం మీద ప్రచారం మాత్రం చాలా దారుణంగా తీసుకురావడంలో సక్సెస్ అయ్యి ఉన్నారు. ఈ దాడి, ఈ ప్రపంచవ్యాప్త ప్రచారం ఏదైతే జరుగుతుందో చేస్తున్నటువంటి ఛానల్స్ పేర్లు కూడా మీరు జాగ్రత్తగా గమనించాలి. మొట్టమొదట దీన్ని ఇంటర్నేషనల్ గా హైలైట్ చేసిన ఛానల్ పేరు అల్ జజీరా మొట్టమొదట. తర్వాత మిగతా వాళ్ళు కూడా పికప్ చేసి ఉండవచ్చు. ఎందుకంటే నిజంగా ఇన్ని మాస్ గ్రేవ్స్ ఉన్నాయన్నట్టయితే చాలా పెద్ద వార్త. ప్రస్తుతం యూరోప్ అంతా కూడా, కెనడా, యూరోప్, ఆస్ట్రేలియాలో క్రైస్తవ మిషనరీలు నిర్వహించేటటువంటి హాస్పిటల్స్, అనాథాలయాల్లో ఇటువంటి మాస్ గ్రేవ్స్ బయటపడుతున్నాయి.
కెనడాలో ప్రస్తుతం ఒక చోట మాస్ గ్రేవ్స్ తవ్వి తీసేటటువంటి పని జరుగుతుంది కెనడాలో. అటువంటి ఆస్ట్రేలియాలో బయటపడ్డాయి, చాలా చోట్ల బయటపడ్డాయి. కాబట్టి వెస్టర్న్ మీడియాకి మాస్ గ్రేవ్స్ అనగానే దానికి ఒక ఆసక్తి ఉంటుంది. కానీ మొట్టమొదట దీన్ని ఇంటర్నేషనల్ గా హైలైట్ చేసింది అల్ జజీరా. అల్ జజీరాలో ఈ వార్త హైలైట్. అల్ జజీరా ఏం ఛానల్ మనకి తెలుసు. అల్ జజీరా ఖతర్ నుంచి వచ్చేటటువంటి ఛానల్. ఎక్స్ట్రీమ్ ఐడియాలజీని రిప్రజెంట్ చేసేటటువంటి, అల్ ఖాయిదాని ఇప్పటి వరకు తిట్టనటువంటి ఛానల్ అల్ జజీరా. కాబట్టి ఆ ఛానల్ దీన్ని హైలైట్ చేసింది. దీన్ని ఇంటర్నేషనల్ ఇష్యూగా చేయడంలో నార్త్ కేరళ లాబీ, అదేవిధంగా దక్షిణ కర్ణాటక, ఇది దక్షిణ కర్ణాటక చాలా విచిత్రమైనటువంటి ప్రాంతం సాయి గారు. వాస్తవానికి దక్షిణ కర్ణాటకలో మీకు హిందూ, క్రైస్తవ, ముస్లిం సమాన జనాభా ఉంటుంది. మీకు భత్కల్, ఉల్లాల్ ఈ ప్రాంతాలకు వెళ్ళినా, మంగళూరులోని కొన్ని ప్రాంతాలకు వెళ్ళినా కూడాను మలయాళ భాష మాట్లాడేటటువంటి ముస్లింలు, వాళ్ళని బ్యారీలు అంటారు, వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా మీకు ఈ దక్షిణ కర్ణాటక ప్రాంతంలో క్రైస్తవ జనాభా కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. హిందూ జనాభా ఏదైతే ఉందో దానిలో జైన్లు పెద్ద సంఖ్యలో ఉన్నారు. అదేవిధంగా నాన్ జైన్స్ కూడా చాలా పెద్ద సంఖ్యలో ఉన్నారు. బంట్ సమాజం అని వీళ్ళు. మీకు తమాషా విషయం ఏంటంటే మంగళూరు సిటీకి 5 పేర్లు ఉన్నాయి. మంగళూరుకి కన్నడ భాషీయులు మంగళూరు అంటారు, కొంకణి భాషీయులు మంగళ అంటారు, తర్వాత కుడ్లా అనేటటువంటి పేరు తుళు భాషీయులు అంటారు, తర్వాత బ్యారీ వాళ్ళకి వేరే పేరు ఉంది, ఇంకొక పేరు ఉంది. ఈ రకంగా 5 పేర్లు ఒక పట్టణానికి ఉన్నాయి. కాబట్టి అంతగా ఈ రకమైనటువంటి ఒక మెల్టింగ్ పాట్ వంటి ప్రదేశం అది దక్షిణ కర్ణాటక. దక్షిణ కర్ణాటకలో ఇస్లామిక్ అండ్ క్రిస్టియన్ లాబీస్ కూడా చాలా పవర్ఫుల్ గా ఉన్నాయి. కాబట్టి టెంపుల్ ని టార్గెట్ చేయడంలో వాళ్ళ రోల్ ఏమిటి అన్నది కూడా ఇన్వెస్టిగేట్ జరగాల్సిన అవసరం ఉంది. నేను ఆరోపణలు వేయడం లేదు, ఇది కూడా కొంత దర్యాప్తు చేయవలసినటువంటి అవసరం. దర్యాప్తు చేయగలిగిన వాళ్ళు, అక్కడి స్థానిక పరిస్థితి తెలిసిన వాళ్ళు దీన్ని బయట పెట్టవలసినటువంటి అవసరం ఉంది. మొత్తం మీద అయితే ఒక్క విషయం మీకు చెప్పగలను సాయి గారు, అదేంటంటే ఈ రకమైన ఆరోపణల వల్ల దేవాలయానికి వచ్చే భక్తుల సంఖ్య తగ్గదు. ఒక 8 నెలలు 9 నెలల క్రితం తిరుపతి లడ్డూలలో జంతువుల క్రొవ్వును కలిపారు అని చెప్పి ఒక ఆరోపణ తీసుకొచ్చారు. ఇప్పటి వరకు ప్రూవ్ కాలేదు, ఇప్పటి వరకు ఛార్జ్ షీట్ ఫైల్ కాలేదు. హడావిడైతే జరిగింది, భక్తుల సంఖ్య తగ్గిందా? ఈరోజు 10,000 టికెట్లు పెట్టి అయినా సరే దర్శనం చేసుకోవడానికి భక్తులు వెళ్తున్నారు. ఇటువంటి వాటి వల్ల దేవాలయాల ప్రజాదరణ తగ్గదు, ప్రజలలో దాని పట్ల ఉన్నటువంటి నమ్మిక, విశ్వాసము తగ్గదు. ఇవి కేవలం కొంతకాలం వరకు కొంత ఒక కాంట్రవర్సీని క్రియేట్ చేసేటటువంటి పరిస్థితి మాత్రమే ఉంటుంది. దీనిని ఏదో రాజకీయ ప్రయోజనాలు ఏమన్నా ఉన్నాయా అన్నది నాకు ఒక అనుమానం. ఎందుకంటే వీరేంద్ర హెగ్గడే పరంపరాగతంగా కాంగ్రెస్ వాడు. ఇటీవలి కాలంలో ఆయన బీజేపీ తరఫు నుంచి, అంటే బీజేపీ నామినేట్ చేసి రాజ్యసభకు పంపింది కాబట్టి ఆయనను నొక్కేందుకు ఏదైనా ప్రయత్నం జరుగుతుంది. ఇది ఒక అనుమానం మాత్రమే, నేను కేవలము ఒక అనుమానాన్ని మాత్రమే వ్యక్తం చేస్తాను. ఎందుకంటే కర్ణాటక రాజకీయాలలో చాలా పవర్ఫుల్ ఫ్యాక్టర్ ఏంటంటే అహింద అనేది సిద్ధరామయ్య యొక్క ఫార్ములా. అంటే అల్పసంఖ్యకరు, అంటే మైనారిటీలు, ముస్లింలు, క్రిస్టియన్. హింద అంటే హిందలిడవరు, అంటే బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు. అంటే దళిత్ బ్యాక్వర్డ్ ప్లస్ ముస్లిం, ఈ కాంబినేషన్ తోటి మనము హిందుత్వాన్ని ఎదుర్కోవాలి అన్నది సిద్ధరామయ్య ప్లాన్. దానికి ఆయన పెట్టినటువంటి పేరు హింద. హిందూకి వ్యతిరేకంగా హింద అనేటటువంటి పేరు. దీనిలో అల్పసంఖ్యకరు, హిందువులిడవరు, అదేవిధంగా దళితులు, ఈ ముగ్గురిని కలపాలి అన్నటువంటి ఒక ప్లాన్. కాబట్టి ఆ రకమైనటువంటి హింద కాంబినేషన్ ని స్ట్రెంగ్థెన్ చేసే దిశగా నోటితో ఏమీ చెప్పకుండా ఏదన్నా ప్రయత్నం జరుగుతోంది. ఎందుకంటే దక్షిణ కర్ణాటక ఒక్కటే పోయిన అసెంబ్లీ ఎలక్షన్స్ లో బీజేపీ చాలా బాగా పర్ఫామ్ చేసినటువంటి ప్రాంతం. మిగతా అన్ని చోట్ల కూడాను కాంగ్రెస్ కి ఆధిక్యం ఉంది. దక్షిణ కర్ణాటక, ముఖ్యంగా కోస్టల్ కర్ణాటక, ఈ 2 ప్రాంతాల్లో బీజేపీ బాగా పర్ఫామ్ చేసింది. కాబట్టి ఓవరాల్ హిందుత్వని అటాక్ చేసేందుకు ఏదన్నా ప్రయత్నం జరుగుతుందా అన్నటువంటి అనుమానం నాకు వస్తున్నది. నా దగ్గర ఆధారాలు లేవు సాయి గారు, కేవలం అనుమానాన్ని మాత్రమే వ్యక్తం చేస్తున్నాను. దీనిని లోతుగా అక్కడ ఉన్నటువంటి
వ్యక్తులు దీన్ని ఇన్వెస్టిగేట్ చేయవలసినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఈ క్రిస్టియన్ అండ్ రిలీజియస్ లాబీస్ ఏవైతే పనిచేస్తున్నాయో ఆ లాబీస్ యొక్క పాత్ర ఏ మేరకు ఉంది అన్నది కూడా చూడవలసి ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు కూడాను అపహరణకు గురైనటువంటి మహిళలు లేకపోతే హత్యకు గురైన మహిళలు అంటున్నారు, వాళ్ళ కులాల విషయంలో ఏమీ ఎక్కడ లెక్క రావడం లేదు. ఇంతమంది దళితులు, ఇంతమంది బీసీలు, ఇంతమంది అగ్రవర్ణస్తులు, ఈ రకమైనటువంటి కేటగరైజేషన్ ఇప్పటి వరకు రాలేదు. ఎందుకంటే ఎవరు కేసు ముందుకు కూడా రాలేదు ప్రజలు, అంటే మా అమ్మాయి తప్పిపోయిందని. కాబట్టి ఇది మొత్తం కూడాను ఒక రకంగా చూసినట్లయితే నాకు అనిపిస్తున్నది ఏంటంటే దీనిపైన జాతీయవాద శక్తులు కూడా లోతైన దర్యాప్తు చేయవలసిన అవసరం ఉంది. అసలు ఇక్కడ ఈ అపహరణ కావచ్చును, లేకపోతే దీని వెనక ఏ శక్తులు ఉన్నాయన్నది కూడా తెలుసుకునే ప్రయత్నం జరగాలి. రెండవది, ఒకవేళ గనక ఇవి నిరాధారమైన ఆరోపణలు అయినట్లయితే వాళ్ళపైన శిక్ష కూడా ఉండాలి, కఠినాతి కఠినమైన శిక్ష ఉండాలి. ఎందుకంటే ఒక సుప్రతిష్ఠిత వ్యక్తి మీద అనవసర ఆరోపణలు చేయటము, ఒక వ్యవస్థని అకారణంగా నిందల పాలు చేయటము కూడా అది నేరం, వాళ్ళకు శిక్షలు పడాలి. ఇది జరగవలసిన అవసరం ఉంది సాయి గారు. కాబట్టి పూర్తి దర్యాప్తు జరగాలి. దర్యాప్తు ఫలితాలు వచ్చిన తరువాత వీరేంద్ర హెగ్గడే నేరస్తుడైతే వీరేంద్ర హెగ్గడే జైలుకు వెళ్ళాలి, ఆయన తమ్ముడు హర్షేంద్ర అయితే హర్షేంద్ర జైలుకు వెళ్ళాలి, మిగతా వాళ్ళు ఎవరెవరు నేరస్తులైతే వాళ్ళందరికీ శిక్ష పడాలి. కానీ అంత లోపల ఊహాగానాలు చేయటము, మార్ఫ్డ్ పిక్చర్స్, ఫేక్ పిక్చర్స్ పెట్టి ప్రచారం చేయటము, సిట్ కన్నా ఎక్కువ విషయాలు ఆంధ్రలోనో కర్ణాటకలోనో ఇంకెక్కడో కూర్చున్నటువంటి వ్యక్తులకు తెలిసినట్లుగా కథనాలు చేయటము, ఇది సరైనది కాదు అని నా అభిప్రాయం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మంచి సమాచారం ఇచ్చారు. ఇది పరిస్థితి. ధర్మస్థల అన్నటువంటి పాయింట్ గత కొన్ని రోజుల నుండి పెద్ద చర్చకి తావిస్తుంది. దీని మీద దర్యాప్తు జరగాలి, శిక్ష పడాలి. తప్పు చేస్తే, తప్పు చెయ్యకపోతే తప్పుడు ప్రచారం చేసిన వాళ్ళకి శిక్ష పడాలి. ఇదే ప్రతి ఒక్క జాతీయవాది కోరుకుంటున్నటువంటి అంశం.